అన్ని రంగాల్లో అంతిమంగా అధికారంలోకి బీసీలు రావాలని, ఆ దిశగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ కోరారు. బీపీ మండల్ జయంతిని పురస్కరించుకుని సామాజిక న్యాయ ఐకాస రవీంద్ర భారతిలో నిర్వహించిన మహానీయుల జాతరలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 75 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కులగణన చేస్తామని ప్రస్తావన తీసుకువచ్చారని బండా ప్రకాష్ పేర్కొన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రి శాఖ ఏర్పాటు చేయకుండా అట్టడుగు వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని మండిపడ్డారు. సోదరుడు మందకృష్ణ మాయక్ గారు కూడా ఇటువంటి ప్రయోగాలు చేసినాడు గతంలో. దయచేసి చేసే ముందు మాత్రం అన్ని వర్గాలను కొద్ది రోజులు కలిపినట్టు రాజుగారు పెళ్లిలో పాలు పోసినట్టే వేరే సంఘం వాళ్ళు వస్తారు, మనలే వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారని చివరికి వచ్చే వరకు కొద్ది మంది వస్తారు. పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సోదరుడు తీసుకునే అనేక కార్యక్రమాలు నేను మండలి గారి ఆశయాలను జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత. ఉన్న ఒక పార్టీ ఒక నినాదం తీసుకుంటే ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ కూడా 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇస్తామని, కులగణన చేస్తామని ఒక మాట మాట్లాడినారు. నిజంగా కులగణన నిజంగానే తెలంగాణ జరిగితే అద్భుతమైన పరిణామాలు సంభవిస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఓ 6.98% మాత్రమే అగ్ర కులాలు ఉంటారు. మిగతా అంతా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. అది కుటుంబ సర్వే లెక్కలు మాత్రం మనకు స్పష్టంగా చెప్తున్నాయి. ఒకవేళ నిజంగానే మనకు జరిగి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు వస్తాయి, అట్టడుగు వర్గాలకు సంబంధించిన అనేక మందికి అవకాశాలు వచ్చే మనకు కొంత కంచూపు మేరలో అవకాశాలు కనపడుతున్నాయి. దయచేసి దాని మీద కూడా ఒక ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం రోజుకొక మాట మారుస్తున్నది. వాస్తవంగా మార్చి కంటే ముందే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం అయింది కులగణన గురించి. దానికి అప్పటికప్పుడు 100 కోట్లు కేటాయిస్తున్నట్టు జీవో కూడా జారీ అయింది, జీవో కూడా బయటకు వచ్చింది. కానీ ఇప్పటివరకు పని అయితే స్టార్ట్ కాలేదు. 6 నెలల కాలం మళ్ళీ గడిచిపోతూనే ఉన్నది.